హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు షీబాస్ వ్లాగ్స్. బాగున్నారా? ఇవాళ నేను చేయబోయే రెసిపీ వెజిటబుల్ కిచిడి అండి. సో పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకొని కడుక్కొని పెట్టుకున్నాను, నానబెట్టుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ వరకు. ఇంకా 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు కడుక్కొని నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ వరకు. మసాలాలు వచ్చేసి కారం పొడి, పసుపు, గరం మసాలా పౌడర్, వేయించుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, తరిగిన అల్లం, కచ్చా పచ్చాక దంచుకున్న వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, జీలకర్ర, షాహీ జీరా, కసూరి మేతి. వెజిటేబుల్స్కి వచ్చేసరికి పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 క్యాప్సికమ్, 3 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను, క్యారెట్స్ 2. గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక నేను ఇక్కడ షాహీ జీరా, జీలకర్ర, కసూరి మేతి వేసేస్తున్నాను. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు వేసేస్తున్నాను. కలిపేసుకోండి బాగా. తర్వాత తరిగిన అల్లము, ఇంకా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేస్తున్నాను. కలిపేసుకోండి. తర్వాత 3 మధ్యలో నుంచి చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా పుదీనా, ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను. మంచిగా కలుపుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే నేను అల్లము ఇంకా వెల్లుల్లి 2 వేస్తున్నాను కాబట్టి ఇది పేస్ట్ మాత్రం కొంచెమే వేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసేస్తున్నాను, క్యాప్సికమ్ని కూడా వేసేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేస్తున్నాను. మంచిగా కలుపుకోండి. క్యాప్సికమ్ ముక్కల్ని నేను పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కుక్కర్లో మనం వండుతున్నాం కదా, మళ్ళీ స్మాష్ అవ్వకుండా ఉండడానికి పెద్దగా పీసెస్ కింద చేసుకున్నాను. టమాటా ముక్కల్ని వేసేస్తాం. బాగా కలుపుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను.
నేను కెమెరా పట్టుకున్నానండి ఇంకో చేతిలో, అందుకే నేను మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. వేసేసి మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు అవి ఉడికేలోపు నేను ఇక్కడ కరివేపాకు నా దగ్గర అయిపోయిందనమాట. కరివేపాకు అప్పటికప్పుడే తెప్పించి ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద ఉంచేసి కాటన్ క్లాత్తో మంచిగా తుడిచిన తర్వాత నేను ఇక్కడ మొత్తానికి డ్రై అయిన తర్వాత గ్లాస్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మొత్తం కరివేపాకు నిలువ ఉండదన్నమాట, బ్లాక్గా అయిపోతుంటుంది. సో ఆ కలర్ కోసమని ఇట్లా డ్రైగా పెట్టుకుంటే మనకి 2-3 వీక్స్ వరకు కలర్ కూడా పోకుండా గ్రీన్గా ఉంటుంది. ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే మళ్ళీ అది నలుపు కింద మారిపోతుంది. సో అందుకే ఒక 2-3 అవర్స్ వరకు తడి లేకుండా చేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనము బియ్యము పప్పు నీళ్ళని వేసేద్దాం. పప్పు బియ్యం ఈ రెండు వేసేద్దాం. మంచిగా కలుపుకోండి. నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయని పిండేస్తున్నాను. కలిపేసుకోండి బాగా. నాకైతే ఇక్కడ ఉప్పు తగ్గింది, అందుకే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. అంతే అండి, ఇంకా 3 విజిల్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. నేను ఆ లోపు ఉడికేలోపు పుదీనా, నా దగ్గర పుదీనా ఉంటే కొద్దిగా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా తీసేసి ఎయిర్ ఫ్రైయర్లో, అంటే మంచిగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో వేసి డ్రై చేసేసుకొని నిలువ ఉంచుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. అంటే కసూరి మేతి లాగా అయిపోతుంది అనమాట. అది మనం ఏ కర్రీస్లో ఉన్నా వాడుకోవచ్చు. ఆ ఫ్రెష్నెస్ అనేది బాగుంటుంది. పుదీనా ఎప్పుడన్నా లేనప్పుడు నేను ఇట్లా కూడా వాడుకుంటాను. ఉప్మాలో ఇంకా ఏదైనా రెసిపీస్ చేస్తున్నప్పుడు వేసేసుకుంటా. ఇది కూడా వాడేసుకుంటాను. నేను ఇక్కడ 2 మినిట్స్ అట్లా పెట్టాను. చూడండి, మొత్తం ఇట్లా క్రిస్పీగా అయిపోతుంది అనమాట. నేను అది మళ్ళీ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా అవుతుంది, ఇట్లా క్రిస్పీగా ఉంటుంది అనమాట. అంతే అండి, వేడి వేడి నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.